ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోట్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు. వర్షంలోనూ మరొకసారి సింగనగర్లో పర్యటించిన సీఎం. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల దెబ్బకు దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ వచ్చాయి. తీవ్రమైన వరద ముంపు కారణంగా ముంపునకు గురైన విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లాలో సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీంతో సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. తరువాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. సింగనగర్ ముంపు ప్రాంతంలో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుండి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతంగా మొదలు అయ్యాయి. ఈరోజు రెండో రోజు. ఏదైతే వరద కార్యక్రమాలపైన సహాయం చేయడం కానీ, ఎక్కడికక్కడ ఒక పక్క వరదని నియంత్రణ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకొక పక్కన ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేయడం. ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ, ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం. నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు, ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు. ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి, అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానదికి కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది. కొల్లేరుకు పోవాల్సిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో 2 పెద్ద బ్రీచెస్ వాడడం. ఆ బ్రీచెస్ నేను వచ్చి కూడా 80 రోజులే అయింది. ఈ 80 రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం, దానివల్ల అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో వరద ప్రాంతాల ప్రజలు సహాయక చర్యలు అందించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది. సింగనగర్ ఫ్లైఓవర్ పైకి వచ్చిన వరద బాధితులకు మాత్రమే ఆహారం, నీరు అందిస్తున్నారని, సింగనగర్ లోపల ఉన్న ప్రజల వద్దకు వెళ్లి ఆహారం అందించకపోవడంతో హలో లక్ష్మణ అంటూ ఆకలితో దాహంతో అలమటిస్తున్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగనగర్ ఫ్లైఓవర్ మీదే అధికారులు తిరుగుతున్నారని, లోపల ఉన్న ప్రజలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు పడవలు రావడం లేదంటూ మండిపడుతున్నారు. లోపల బయట వాళ్ళకి ఎత్తున్నారు. మా సామాన్ వెళ్ళిపోయింది. 3 రోజులు అయితే వచ్చామన్నారు కదంట. లోపల వాళ్ళకి ఇవ్వట్లేదండి. బయట వాళ్ళకి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం మంచినీళ్ళకి. 2 కిలోమీటర్లు మంచినీళ్ళ కోసం గాజు బెంకులకు వచ్చేపోయింది. చెట్ల ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకే ఎత్తున్నారండి. హెలికాప్టర్ చూసి వెళ్తున్నారు. డాబాల మీద ఒక్కళ్ళకే ఎత్తున్నారు. పాలు లేవు, మంచి లేవు, ఏమీ లేవు. పావులు, కప్పలు, మంచినీళ్ళు తాగడానికి లేవు. ఎంతమందిని బతిల్లాడు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఎంట్రన్స్ లోనే ఇస్తున్నాడు, లోపలికి రావట్లా. కనీసం బస్సు వెళ్తుంది, పిల్లల్ని ఎక్కించుకోమన్నా ఎక్కించుకోలేదు.
అసలు మంచినీళ్ళు అసలు ఎవరు బోట్లు వేసుకొని ఎవరు లేదండి. ఇచ్చామంటున్నారు, ఎదరోళ్ళకే ఇస్తున్నారు. 122, 103, 143 ఏమీ లేవు. లోపల బ్లాక్లకి అయితే ఎవరు రాలా, ఏమీ రాలేదండి. చాలా మంది అక్కడ లోపలికి వచ్చాము, అందరికి ఇచ్చేస్తున్నాము, భయపడాల్సిన పని ఏం లేదు అంటున్నారు కదా. అన్ని అబద్ధాలండి, అన్ని అబద్ధాలు. మైలవరం ఎమ్మెల్యే స్వయంగా వచ్చి మొత్తం పర్యవేక్షించాను. మమ్మల్ని మేము చచ్చిపోయాక వస్తాడు ఆయన, మేము చచ్చిపోయాకే వస్తాడు. మా కడుపు రగిలిపోతుంది. 3 రోజుల నుంచి మాకు తిండి లేవు, మంచి లేవు, టీ లేవు. సింగనగర్ లో వరద బాధితులకు సహాయం అందించేందుకు తీసుకొస్తున్న ఆహార పదార్థాలు ఎక్కువ శాతం వృధాగా పోతున్నాయి. బుడమేరు వరద ముంపుతో అనేక మంది ప్రజలు అన్నపానీయాలు లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల తరపున వరద బాధితులకు పంచేందుకు పులిహోర ప్యాకెట్లు, సాంబార్ రైస్, బగారా రైస్, ఉప్మా, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు వాహనాల్లో సింగనగర్ ఫ్లైఓవర్ మీదకు తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి పడవల్లో నింపుకొని సింగనగర్ లోని అనేక ప్రాంతాలు, కాలనీల్లో పంచాల్సి ఉండగా ఆహార ప్యాకెట్లను సింగనగర్ ఫ్లైఓవర్ మీదే పనిచేస్తున్నారు. వరద నీటిలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసం అవి తీసుకుని వెళ్తున్నారు. మరికొందరు నీటిలో చిక్కుకొని ఉన్న వారి కోసం ఆహారం, మంచినీళ్లు తీసుకువెళ్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో కనీసం పాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో విజయవాడ నగరం జలమయంగా మారింది. 1 టౌన్, సింగనగర్ ప్రాంతాలు నీట మునగడంతో వేల కుటుంబాలు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. మరొక వైపు విజయవాడ చిట్టినగర్లో ఉన్న పాల ఫ్యాక్టరీ పూర్తిగా జలమయం కావడంతో పాల సరఫరా నిలిచిపోయింది. ఫ్యాక్టరీలో పాల ప్యాకెట్లు ఉత్పత్తి చేసే అవకాశం లేకపోవడం, వాహనాలు బయటకు రాలేని పరిస్థితి ఉండడం వల్ల నగర ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పాల ప్యాకెట్ కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ రికార్డు స్థాయిలో వరద చేరుకుంది. కని విని ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టులో ఉన్న కాలనీలు నీట మునిగాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. భవానీపురం, కబెళ, ఊర్మిళా నగర్ ప్రాంతాల్లో పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటితో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతూ ఉండడంతో బ్యారేజీ వద్ద వరద నీరు పోటెత్తుతోంది. బ్యారేజీ మొత్తం గేట్లు ఎత్తి కిందకు వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసెక్కుల వరద వచ్చింది. గతంలో 1903 సంవత్సరంలో 10,60,000 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యారేజీపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
విజయవాడలోని రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాలు నీట మునిగాయి. విజయవాడలోని రామలింగేశ్వర నగర్, యనమల కుదురు ప్రాంతాలు నీట మునిగాయి. అపార్ట్మెంట్ల మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. వరద నీటి భయంతో యనమల కుదురులోని పలు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ప్రభుత్వ యంత్రాంగం కలిసి వందల మంది వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడి 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో ప్రాణ భయంతో స్థానిక ప్రజలు తల్లడిల్లిపోయారు. తక్షణమే అధికారులు తమ చర్యలు చేపట్టకపోతే అతిపెద్ద ప్రమాదం జరగడానికి అవకాశం ఉందంటూ చుట్టుప్రక్కల స్థానికులు వెల్లడిస్తున్నారు. ఎంతసేపు పడి ఎంతసేపు పడిపోయి పడిపోయిందండి. గుడి కూడా పడిపోయినట్టుంది. ఆయన కూడా లేడు. ఇల్లంతా అసలు నా ఇల్లే లేదు. కాశీపేట గారు, కిరణ్ గారు, ఎమ్మెల్యే గారు, రావుల గారు గుడిమేనా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోర్డ్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు. వర్షంలోనూ మరొకసారి సింగనగర్లో పర్యటించిన సీఎం. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల దెబ్బకు దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.